హలో. ఒక టమాటాకి ఏంటి ఒక టమాటో ఈరోజు? ఇక్కడ ఏ హార్వెస్ట్ అనుకుంటున్నావు ఈరోజు? వెజిటేబుల్స్ లే హార్వెస్ట్ ఇంకేముంటాయి ఈరోజు వాటితో నేను సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఎన్ని వస్తాయి. నీకు తెలియదు కాబట్టి నాకు తెలుసు ఏమేమి ఉన్నాయో. సరే అయితే చూద్దాం. అయితే ఏం కనిపించాయి? టమాటో ఇక్కడ ఒకటి, అవి ఇంకా ముగ్గలేదు. ఇక్కడ ఉంది చూడు, అద్దెగా ముగ్గిన టమాటో. ఒకటే ముగ్గింది, ఒకటే కట్ చేయి. లైట్ గా కింద పాడైనట్టుంది. అవన్నీ అప్పుడు పాడైనవి. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కింద ఏమున్నాయి? కింద కూర్చో కనిపిస్తాయి ఏమున్నాయో. క్యాప్సికమా? ఇవి క్యాప్సికమ్ కాదు, చిల్లీసా? కట్ చేయి. ఇవి అవే ఇప్పుడు చిల్లీస్ లా యూజ్ చేస్తాం. పాప్రికా కాదు, పెప్పరోనీ. అవంటే డౌట్ వచ్చింది. ఇవి దాంట్లో పిజ్జాలో యూజ్ చేసావు అనమాట. ఆ ప్లాంట్ తెచ్చుకొని పెట్టుకున్నాను, పిజ్జా చేద్దామని. ఓకే పద నెక్స్ట్ అక్కడికి. సారీ, ఫ్లవర్స్ అయితే ఇప్పుడు ఏం లేవు. టమాటోస్ కొంచెం ఇంకా కలర్ రావాలి. పద. ఆకుకూర మనకేం అవసరం లేదు కాబట్టి. అండ్ సన్ఫ్లవర్, మన సన్ఫ్లవర్ చూపిస్తాను. అది సన్నికి రావట్లేదండి, పైకి లేస్తుందమ్మా. చూసావా హనీ బీస్? ఫస్ట్ ఇది థర్డ్ సన్ఫ్లవర్ మా ఇంట్లో. నేను ఫస్ట్ 2 మీకు చూపించలేదు, బట్ అన్నిటికన్నా ఇప్పుడు వరకు పూచిన అన్నిటికన్నా ఇది కొంచెం బిగ్గా అనమాట. ఇలా నడు. ఇక్కడ ఉంటది. ఇక్కడ బీన్స్ ఇంకా వస్తూ ఉన్నాయి, బట్ ఈ ఒక్కటి కూడా సాంబార్లో వేసేస్తాయి ఈరోజు. మాకు ఇక్కడ ఫ్లాట్ బీన్స్ దొరుకుతాయి అనమాట. ఇలా కట్ చేయి అది కూడా. సో ఈ సైడ్ చూసారా, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. చూపి. ఎస్, కమ్ ఆన్, లెట్స్ గో. టమాటోస్ బాగున్నాయి ఇక్కడ. కట్ చేయి. వెళ్ళు తినేసి జాగ్రత్త. యా, ఇంకా ఉన్నాయి. ఇది ఒకటి పట్టుకొని ఉంటే బాగుంది. పట్టుకున్నా. ఇది ఒక కింద ఉంది ఇంకోటి. ఏది? ఇదా? అది ముట్టలేదు కదా ఇంకా. సరే వదిలే, అయితే వదిలే. ఇవన్నీ కట్ చేసాను. ముగ్గునివి కట్ చేయి. అవి ఇలా అంటే పట్టుకుంటే వచ్చేస్తాయి. ఆ కలర్ వచ్చినవి కూడా కోసాయి. అవి కలర్ వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్ కోసాక కూడా. ఊరికే రాలిపోతున్నాయి నేలపైన. ఇదిగో అక్కడ ఉన్నది కూడా కోసాయి. చిన్నది ఇది. కింద ఇంకో చిన్నది ఉంది. ఇవి బేబీ టొమాటో కదా ఇవి? స్వీట్. ఇది కాక్టైల్. దా ఇట్రా. జుక్ని కూడా ఈరోజు ఏంటి ఇదా చేసే చెట్టుకి బలం ఉండట్లే వేరే వాటికి. అవునా? కాకపోతే ఇది జాగ్రత్త కట్ చేయి చూసి. అంత ఈజీగా లేదు. అది యాక్చువల్గా ఎగ్ ప్లాంట్, కానీ కట్ చేసే చెట్టుకి బలం ఉండట్లేదు. అటే వెళ్ళు బుజ్జి, అటే వెళ్ళు. అది కూడా కట్ చేయాలి. కీరా జాగ్రత్త, ముళ్ళులు ఉంటాయి. రెండు కట్ చేసినా ఒకటే, అది ఇంకా ఎదుగుతుంది. ఇది వెరైటీగా ఉంది. ఇది ఎగ్ ప్లాంట్ కదా, ఇది మెత్తగా అయిపోతుంది. పోన్లే, రైట్ టైం కట్ చేస్తాం. ఆ కింద గురికి చూడు, కింద. అలా అని కాదు, చాలా డేస్ అయింది కట్ చేస్తే, చేదు వచ్చేస్తుంది.
పైన పైన కూడా ఉన్నాయి, కట్ చేసి. ఎందుకురా ఇంత మరి చిన్నవి? అవి మరి ఎందుకు తెలియదు. అదొకటేనా ఇంకా? ఇంకో చిన్నది ఉంది, అది కట్ చేసి ఎండిపోయింది. ఆకులు కట్ చేసి ఎండిపోయినవి. వాటర్ పోయాలి. సొరకాయ ఫైనల్లీ అదిగోండి, చెట్టు చిన్నది, కాయలు మొత్తం కాయలు వస్తున్నాయి. అప్పటికి మొన్న చాలా కట్ చేసేసాను, చూడాలి ఏమవుతాయో. దా ఇప్పుడు బీన్స్ ఉంటాయి. ఇది ఎందుకు ఇలా అయిపోతుంది? ఇంకో సర్ప్రైజ్ కూడా చూపిస్తాను నీకు. వావ్, అదేంటో అక్కడికి వెళ్ళి చూడు నువ్వే. ఆ టమాటో కూడా కట్ చేసేయి, అక్కడ కింద ఉన్నది. అట్లా లోపలికి వెళ్ళి ఇటు ఇటు. అక్కడ కింద చూడు ఏముంది, ఇటు ఇందులో దక్షిణ కిందకి చూడు. ఏం కనిపించింది? సాంబార్లో వేసుకునేది ఒకటి. ఏంటది? దోసకాయ. అది కాదు, దోసకాయ కదా, దాని పక్కనే ఉంది చూడు. అదే కట్ చేయ కదా, అదే కట్ చేసే బెండకి. చూసా, బెండకి కూడా వచ్చింది. ఇంకా బీన్స్ ఉంటాయి చూడు ఆ చివరి చెట్టుకి. అవన్నీ దోసకాయలే. దోసకాయలు చాలా వచ్చాయి. చెట్టు కాదమ్మా, అది వేరే. అది అక్కడ బీన్స్ వచ్చాయి, చిన్న చిన్నవి. చిన్న చెట్టు చాలా వచ్చాయి బీన్స్. అవి తీసాను, గట్టిగా ఉన్నాయి, తీసే. కట్ చేసేలే, బలం సరిపోవట్లేదు అన్నమాట. అమ్మా వద్దు, ఇంట్లో పెట్టే. అది కూడా కట్ చేసే, చిన్నది. కింద కూడా ఉంది ఇంకొకటి. అదేనా పడింది? ఇంకా ఉంటాయి బీన్స్. ఇదిగో ఇదొక చెట్టు, దానికి చూడు. కదా ఇంకో వేరే చోట ఉంటాయి బీన్స్. వేరే చోట ఎక్కడ వేసారా? అక్కడ అంతేనా? ఇక్కడ ఇక్కడ అంతే. ఆడుకోండి. కొట్టనమ్మా, స్టీల్ అంతే. ఇక్కడ చూడు బీన్స్ ఎంత పెద్దది వచ్చిందో. కింద చూడు అటు. యాక్చువల్లీ చిక్కుడికి పాదు అంటారు, పాదు రాలే. ఇవి దాన్ని ఏమంటారు, బుష్ బీన్స్, సమ్ ఆ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ అన్నమాట. అంతే, బీన్స్ అయితే అక్కడ ఒకటే ఉంది. సో ఇప్పుడు పట్టుకో, ఇవన్నీ సాంబార్ కోసం వచ్చిన హార్వెస్ట్. ఇవన్నీ వెళ్ళిపోతాయి సాంబార్లోకి ఈరోజు. ఎక్స్ట్రా సొరకాయ నా దగ్గర ఉంది, అదొకటి యాడ్ చేస్తా. ఒక బెండకాయ, టమాటోస్, ఏదో చిన్నపాటి సాటిస్ఫాక్షన్. వాటర్ క్యాన్స్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి అషి? అక్కడ కూడా ఉంచుడు వాటర్ క్యాన్. నాన్న శాండ్ పిట్ స్ట్రైట్గా సరిగ్గా పెట్టు, పైది అటు అటు అటు. అవి ఇంకా అక్కడ ఏవో ఉన్నాయి చిన్న చిన్న టాయ్స్. ఇక్కడ ఇటువైపు అవేంటవి? సరే ఆ వేసి తీసేయి. వాటర్ ప్లాంట్ది అది ఎక్కడి నుంచి తీసా అక్కడ పెట్టే వెళ్ళి. ఇంకా అందులో ఉన్నాయి, శాండ్ పిట్లో పెట్టావు 2. దక్షిత వేసి ఎక్కడ తీసా అక్కడ పెట్టాయి. తీసుకెళ్ళి. గుడ్. ఇంకా గ్రీన్ కలర్ నుంచి ఉన్నానా వాటర్ పోసేది? అషి నువ్వు పట్టుకో గ్రీన్ కలర్ది. చెప్పులేవి ఇద్దరివి పెట్టేసి రండి అక్కడ. దేనికి దానికి అలా పుష్ చేసేయద్దు, నీట్గా పెట్టాలి.
అయిపోయిందా? ఫస్ట్ అది అక్కడ పెట్టు కింద. ఇద్దరు వెళ్ళి మీ బెంచ్ తెచ్చుకోండి. నువ్వు కూడా వెళ్ళు. ఇస్తాను వెళ్ళు. అన్నకి సాయం పట్టి వెళ్ళి. ఉన్నా నా చెల్లి పట్టుకుంటుంది అటువైపు వెళ్ళు అషమ. వన్ సైడ్ ఒకళ్ళు ఇంకొక సైడ్ ఇంకొకళ్ళు. ఫ్రంట్కి లాగది, ఫ్రంట్కి లాగు. ఇద్దరు పట్టుకొని తీసుకుని రండి. లేపాలి, ఎడ్జ్లో పట్టుకొని లేపాలి అంతే. కమ్ తీసుకురండి. జాగ్రత్త. కింద పెట్టి ఒకసారి దక్షితే ప్లాంట్స్. వెరీ గుడ్. ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టుకోండి. కమ్ కమ్. వెరీ గుడ్. స్లోగా లేపు. పట్టుకో అషమ్మ. ఎడ్జ్లో పట్టుకోవాలి. ఇక్కడ. వెరీ గుడ్. గుడ్ గే మార్క్. ఇక్కడ వేసుకోండి, నీడగా ఉంటుంది. అక్కడ పట్టే అషమ్మ. లేపు లేపు, లేపాలి, అలా ఏడ్చకూడదు. ఇక్కడ అంతే. ఇప్పుడు మౌల్స్ అక్కడ పెట్టి అన్మౌల్ చేయి. అక్కడ శాండ్. అన్మౌల్ తెలుసా? తీ, స్లోగా తీ, ఇరిగిపోకుండా తీ. ఫస్ట్ చూస్ చేసుకుని ఎవరికేం కావాలి అదే ఓపెన్ చేస్తా. ఏది ఐస్ క్రీమా నీకషమ్మా? పింక్ శాండ్ ఇస్తా. ఇందులో ఒకటి చూస్ చేసుకో. క్యాటా? సరే వచ్చేసింది అంతే. అషమ్మ క్యాట్ ఏది? ఇదిగో తీసుకో. ఓకేనా? అయ్యి జాగ్రత్తగా లేకపోతే ఇరిగిపోతాయి. కలర్స్ వేసుకోవాలి. ఓకేనా? అది పట్టుకో ఒకసారి. ఓకేనా? ఆగు దక్షి, ప్లేట్లో పెట్టుకో ఫస్ట్. అషమ్మ నువ్వు అది అందులో కాదు, నువ్వు వెళ్ళి మౌల్స్ తెచ్చుకో ఇంట్లోకి. నీకు కావాల్సి అషి మౌల్స్ తెచ్చుకోవాలి. మౌల్స్ ఇందులోనే ఉంచాలి. కింద బెంచ్కి అవ్వద్దు మార్క్స్. ఓకేనా? నీకు ఏ కలర్ కావాలో డైరెక్ట్గా కాదు, నేను కొన్ని ప్లేట్లో వాటర్ ఇస్తా. ఓకేనా? ఆ వాటర్లో అది డిప్ చేసుకొని నేను చూపిస్తా ఎగ్జాక్ట్గా అలా వేసుకోవాలి. ఓకేనా? అషమ్మ ఇది బయటికి తీయకూడదు, వేరే తెచ్చుకో. బయటికి తీయకూడదు, చిన్న చిన్న మౌల్స్ తెచ్చుకో. అందులో అది కాదు, ఇందులో పెట్టుకొని ఆడాలి. బయటికి తీయద్దు. నువ్వు బయటికి తీస్తే మొత్తం కింద పడిపోయింది. ఓకేనా అషి? కూర్చో. కోన్కి ఇక్కడ ఏ కలర్ వేస్తావు? సరే, కొంచెం కొంచెం ఇక్కడ ఇది యూజ్ చేసుకో ఫస్ట్. పైకి వెళ్ళకుండా చాలు, పైకి వెళ్ళకుండా యూజ్ చేయాలి. పట్టుకో అషి. లాంగ్ జంప్. అషి నువ్వు కింద కూర్చొని ఆడుకో, లేకపోతే అన్నకు కదిలిపోతుంది. ఆగు. ఇంకా అయిపోయింది కదా, మూత పెట్టే. దాన్నే మొత్తం స్ప్రెడ్ చేయి నీట్గా. ఓకేనా? ఇది ఇక్కడ కాదు నాన్న, ఇక్కడ దగ్గరికి పట్టుకున్నావు అనుకో నీట్గా వేయడానికి ఉంటుంది ఇలాగా. ఓకేనా? దూరంగా పట్టుకోకూడదు. గిన్నావు అలా బ్రష్ని నొక్కేయకూడదు, నొక్కితే అది టిప్ పాడైపోయింది. సూపర్ అషి. ఇప్పుడు వేరే కలర్ యూజ్ చేయాలంటే ముందు అందులో కడుగు బ్రష్ వాటర్లో. రిస్టిష్. చాలు చాలు, అలా పాడు చేయకూడదు బ్రష్. ఇక్కడ ఇలా వాటర్. ఇప్పుడు రెడ్ తీ. ఒలిపోద్ది, పట్టుకొని తీయాలి. సూపర్. కింద పడకుండా ఆడుకో. నువ్వేనా? నువ్వు వేసుకో. అదంతా ఇకూడదమ్మా, ఇంకా పైన ఒకటే పర్పుల్. వావ్, భలే ఉంది నీ బుజ్జి ఐస్ క్రీమ్. ఇది ఎండలో పెడితే ఎండిపోతుంది. ఓకేనా? నార్మల్ ఇంక లేదు, నువ్వు శాండ్ ఆడుకో, చెల్లి చేసుకుంటుంది క్యాట్. సూపర్. ఇక్కడ పెడదామే, డ్రై అవుతుంది. అషమ్మ ఉండు, కంగారు పడుకోకు. ముందు నీకు ఏమొచ్చింది చూడు.
క్యాట్కి ఏ కలర్ వేస్తావు? బ్లాక్. పర్పుల్ క్యాట్ వేస్తావా? క్యాట్ బ్లాక్, ఆ క్యాట్ పర్పుల్ ఉంటదంట. డ్రెస్కి రాసుకోకూడదు, ఓకేనా? ఏయ్, వాటర్లో ముంచక్కర్లా నువ్వు, ఒకటే కలర్ ఇది మొత్తం. అస్మాను వాటర్లో ముంచితే అది లిక్విడ్ అయిపోయింది. అండ్ హాలిడేస్లో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి చాలా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అండ్ ఆ శాండ్ తెచ్చినప్పటి నుంచి అసలు ఇంట్లో నాకు ఎవ్రీడే డబల్ వర్క్ అయిపోయేది అనమాట. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఆడడం, అదంతా తొక్కడం, ఇల్లంతా కార్పెట్స్ మొత్తం, సోఫాలు మొత్తం అన్నీ తొక్కేయడం ఇల్లంతా. సో చాలా రచ్ అయింది. బట్ సంహో ఏదో ఒకటి వాళ్ళు ఆడుకుంటూ ఎంగేజ్ అవ్వాలి కాబట్టి వాళ్ళ టైంని అలా గడిపామన్నమాట. ఫైనల్లీ ఇంకా కిండర్ గార్డెన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ఈ మండే నుంచి వెళ్తారనమాట. సో కొంచెం ఒక సార్ట్ ఆఫ్ రిలాక్సేషన్. అండ్ ఆ రోజైతే ఫుల్ డే ఇంకా ఆరామ్సే స్టార్ట్ చేసామన్నమాట. ఆ రోజు సాటర్డేనా అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు. సో ఇంకా పనులు చేసుకుంటూ ఉన్నాను. మార్నింగ్ వాళ్ళని ఇంకా ముందు రోజు తీసుకొచ్చాం కదా, వాళ్ళు లేచిన వెంటనే స్టార్ట్ చేశారు. పెయింటింగ్ వేస్తాము, శాండ్తో ఆడుకుంటామని. ఇంకా వాళ్ళని అవి ఎంగేజ్ చేసి ఇంకా నా పనులు నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ కుకింగ్ కూడా ఈరోజు సాంబార్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ రోజు సాంబార్ చేయాలి అని అనుకున్నది కూడా మార్నింగ్ లేచి ఫస్ట్ గార్డెన్లోకి వెళ్తాను అనమాట. సో వెళ్ళి చూస్తే అన్నీ వచ్చున్నాయి ఒక్కొక్కటి. సో అవన్నీ చూసినప్పుడు సాంబార్కి ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ప్లాన్స్ వేసినప్పటి నుంచి హార్వెస్ట్ స్టార్ట్ అయ్యాక ఎవ్రీడే ఏదో ఒకటో రెండో ఉంటూ ఉన్నాయి అనమాట. ఒకసారి పెద్ద హార్వెస్ట్ చేయలేదు ఎప్పుడు. ఇంకా అలా ఒకటి రెండు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఏదో ఒక దాంట్లో యాడ్ చేసేస్తున్నాను ఏం కర్రీస్ చేసినా. సో ఈసారి అలా కాదు, అన్నీ సాంబార్కి వచ్చాయని చెప్పి ఆ రోజు స్పెసిఫిక్గా సాంబారే చేయాలని డిసైడ్ అయ్యి ఇంకా దానికోసమే చేస్తున్నాను అనమాట. అదొక హ్యాపీనెస్ కదా. బట్ ఈ బీన్స్ ఇవన్నీ వేసి ఎప్పుడు చేయలేదు కానీ, బట్ స్టిల్ మన చెట్టువే కదా అని చెప్పి ఇంకా అన్నీ వేసి చేద్దామని చేసా. బట్ ఆ రోజు చాలా ఎమ్మీగా వచ్చింది. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది. అదొక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కదా. అంటే మనం ఇంట్లో ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ వచ్చిందన్న ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది కదా, జనరల్గా బాగున్నా సరే. సో ఆ రోజు అయితే తను కట్ చేస్తున్నారు, ఇంక నేను చేస్తున్నాను అనమాట. ఆ రోజు సాటర్డే కాదండి, ఫ్రైడే. యాక్చువల్గా సాటర్డే అయితే మా హస్బెండ్ వర్క్ చేసుకుంటారు కిందకెళ్ళి. నాకు ఆ రోజు గుర్తుందనమాట. సో ఫ్రైడే ఆ రోజు హోమ్ ఆఫీస్ చేస్తున్నారు, అందుకని చెప్పి ఈ కుకింగ్ అంతా కూడా పెట్టుకున్నాను. నాకు తను ఫ్రైడే ఇంట్లో ఉంటే ఏదైనా కొంచెం స్పెషల్గా చేయాలనిపిస్తుంది అనమాట. అంటే రెగ్యులర్గా ఒక్క డిషే చేస్తాం కదా. సో ముందు రోజు థర్స్డే రోజు మేము బయటికి వెళ్ళాము, థర్స్డే ఈవినింగ్ అలా ఆఫీస్ నుంచి వచ్చాక. నెక్స్ట్ డే హోమ్ ఆఫీస్ అని చెప్పి సో ఆ రోజు సాంబార్ రైస్ చేశాను. అండ్ ఇంకొక పొడి ఉంటే అది రైస్ చేసి దద్దోజనం పెట్టి వడియాలు అండ్ మ్యాంగో కూడా తెచ్చాం కదా, ఇంకా అవన్నీ పెట్టాను అనమాట. అండ్ ఇంకా తను తినేసాక వర్క్ చేసుకుంటున్నారు అండ్ పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట పక్క రూమ్లో. ఇంకా నేను ఐరన్ స్టార్ట్ చేశాను. ఐరన్ ఇప్పుడు ఎందుకు చేశానంటే ఆల్మోస్ట్ మేము లాస్ట్ ఇయర్ ఆగస్ట్కి ఈ హౌస్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం కదా. సో అప్పటి నుంచి మేము ఐరన్ చేయలేదన్నమాట బట్టలు. అండ్ ఆల్మోస్ట్ ఇంకా అక్కడ వింటర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా సమ్మర్ బట్టలు అవసరం పడవు. వింటర్ బట్టలకి ఏంటంటే పెద్దగా ఐరన్ అవసరం ఉండదు కదా ప్యాంట్స్కి తప్ప. సో అలాగా మేము వింటర్ రావడంతో అప్పటి నుంచి బట్టలు ఐరన్ చేయలే. ఇంకా హౌస్ వర్క్స్ అవన్నీ ఉండిపోయాయి కదా. ఆల్మోస్ట్ 1 year బట్టలు తెలియకుండా ఎన్ని అయిపోయాయి అంటే, 1 year అంటే చాలా బట్టలు ఉంటాయి కదా. ఈ సమ్మర్కి కూడా చాలానే వాడాం. అండ్ నేను అలాంటి ఇంట్లో డైలీ వేర్ వేసుకుని టీషర్ట్స్, నైట్ డ్రెస్సులు తప్ప మిగిలిన ఏదైనా ఐరన్ చేసుకుని వేసుకోవాలి, నాకు అది అలా అలవాటు. సో వాష్ చేశాక మడత పెట్టేటప్పుడు తీయడం, అవన్నీ ఒక దగ్గర పెట్టడం, అలా తెలియకుండా ఎన్ని బట్టలు అయిపోయాయి అంటే ఆల్మోస్ట్ ఒక 4 days పట్టింది నాకు అవన్నీ కంప్లీట్ చేయడానికి. చాలా డెడికేషన్తో కూర్చొని చేసేదాన్ని, నడునొప్పి వచ్చిన. ఎందుకంటే నలుగురివి చేయాలి కదా బట్టలు, పిల్లలవి మావి, అసలు టూ మచ్. ఎప్పుడైనా వింటర్ హుడీస్ అంటే మేము హ్యాండ్ దాంతో చేసేసుకునే వాళ్ళం. బట్ ఇవి ఇన్ని టూ మచ్ ఉన్నాయి. అండ్ దట్టు ఇండియన్ బట్టలు అంటే నావి చాలా ఎక్కువ ఉంటాయి. మా హస్బెండ్వి పిల్లలవి తొందరగానే కంప్లీట్ అయ్యాయి, కానీ నావే ప్యాంటు, చున్నీ, టాపు అసలు చాలా టైం పట్టింది. 4 days, 4 continuous days నాకు ఎలా అయినా వరలక్ష్మి వ్రతం లోపు కంప్లీట్ చేసేయాలని స్టార్ట్ చేశాను అనమాట. సో ఎవ్రీడే ఒకరిది, మా హస్బెండ్ది 1 dayలో కంప్లీట్ చేశాను, మా దక్షిత్ది 1 day, ఆషీది 1 day, అండ్ నా దానికి కంప్లీట్గా ఒక 1.5 day పట్టిందనమాట. సో కొన్ని హ్యాండ్తో చేసే ఉన్నాయి, కొన్ని నార్మల్గా
ప్రెస్సింగ్ ఐరన్తో చేసే ఉన్నాయన్నమాట. సో అందుకే ఈ మధ్య కొంచెం వీడియోస్కి గ్యాప్ వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఇవి కంప్లీట్ అయ్యే వరకు ఇంకా లోపల పెట్టద్దు అన్నట్టు డిసైడ్ అయ్యి కూర్చొని చేశాను అనమాట. అండ్ సెన్సిటివ్ డ్రెస్సెస్ అన్నీ కూడా హ్యాండ్తోనే చేయాలి. సో ముందు రోజు మా హస్బెండ్ అన్నీ కంప్లీట్ చేసి పెట్టానమాట. మీరు నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ ఏదైతే చూసారో అవన్నీ ఈ బట్టలు ఏం లేకుండా, సో ఈ ఆల్మోస్ట్ ఈ 1 year బట్టలు ఫిట్టింగ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. పైన లేరు అషి, ఏం చేస్తున్నావు అక్కడ? ఏరా పైన బ్లాక్స్ అన్నీ తీసొచ్చావు కదా. అవన్నీ చీజా? దేని మీద చీజులన్నీ ఇప్పుడు ఉట్టిగా తినొచ్చా చీజు? అవి చీజా? నువ్వేం చేస్తున్నామ్మా? అందులో డస్ట్ వేస్తే పర్ఫ్యూమ్ అవుతుందంట. ఒక్కొక్కరు ఒకటి చేస్తాను. నాన్నేమో వాల్ కడుతున్నాడు. వాల్ కట్టడం కాదు, పుడ్స్. బుజ్జి ఈ చిన్నది చెప్పు బుజ్జి ఒకసారి. అసలు నేను స్టార్ట్ చేసే వీడియో చేయలేదు. ఇది వాల్ అన్ఈవెన్ గా ఉంది కదా, ఇది చూసారా మీరు? ఇంత గ్యాప్ వచ్చింది. అదంతా లెవెలింగ్ చేసుకుని ఈ స్ట్రిప్స్ ఏంటన్నా మెటల్ స్ట్రిప్సా? ప్రొఫైల్ స్ట్రిప్స్ అని దొరుకుతాయి అనమాట. ఇవి అక్కడక్కడ సిమెంట్ పెట్టి అటాచ్ చేసుకున్నారు. సో ఈ అటాచ్మెంట్ అంటే పెట్టి దీన్ని లెవెల్ చేయాలి. ఓకే, చూసు అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ ఉందంటే వాళ్ళు ఇలా అయినా తెలుస్తుంది. ఇలా చూస్తుంటే ఇలా 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 షేప్స్ ఉన్నాయి కొంచెం. సో ఈ ప్రొఫైల్ ఎంత ఉంటుందో దానికి ఈక్వల్ గా ఇది చేశాడు అనమాట ఆల్రెడీ. ఇవంతా కాల్క్ ఫుడ్స్ కదా, ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇంకో స్మూత్ లేయర్, ఆ తర్వాత మళ్ళీ ఫుడ్స్ వేసుకుంటాం మనం. వైట్ దీనిపైన వైట్ ఫుడ్స్. అదే ఫుడ్స్ అంటే వేరే కలర్ లో ఉంటదిరా. అదేలే వైట్ కలర్ లో. వైట్ కలర్ లో చెప్పలేము, నాకు తెలీదు, చూస్తే కానీ తెలీదు. కానీ దానిపైన పెయింట్ వేసుకోవాలి. ఈ ఒక్క చిన్న మొక్కకి ఎన్ని బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ పట్టింది? 4 లేదు 4 కాదులే, 2.5 ఎంతో పట్టాయి. 2.5. ఇప్పుడు ఇది అంత స్టార్ట్ చేసి ఇదంతా సెకండ్ ఇది 1.5 ఇంకా ఇప్పుడు 1 అయినట్టు ఇక్కడికి 1 అయినట్టు. ఇంకా నువ్వు లెవెల్ చేయలేదు కదా. సో ఈచ్ బ్యాగ్ వచ్చేసి 18 euros సిమెంట్ బ్యాగ్. 18 euros అంటే దగ్గర దగ్గర 1900 rupees ఒక్కొక్క బ్యాగ్. సో ఈ వాల్స్ అంతా అయ్యేటప్పటికి సిమెంట్కే బోల్ పట్టేలా ఉంది. ఎప్పటి నుంచో చేయాలి. వీక్ అంతా నాకు పీరియడ్స్ నీరసం అని చెప్పి సంహా ఆఫీస్ నుంచి వచ్చాక ఇంకా అలా పని అవ్వలే. అండ్ అటు చీకట్లో అనమాట. ఇప్పుడు అంతా పవర్ ఉండదు కదా, సో ఓన్లీ ఆ ట్యూబ్లైట్ లైట్లో చేయాల్సి వస్తుంది. నానా ఎందుకమ్మా అదంతా నీకు? అలా చెయ్యొద్దు. దక్షి ఏంటది? నాన్నతో పాటు మీరు కూడా పని అయ్యాక పైకి వెళ్ళి స్నానాలు చేసండి, తల స్నానాలు. మీ డ్రెస్ దుమ్ముగా లేకపోతే ఎలా ఉంటుంది దుమ్ములో? నువ్వు కూడా అలానే ఉన్నావు. ప్రొఫైల్ వేసుకున్నావు వేరే చోట, నీకు వేయలేదా? వేరే చోట అంటే ఈ 1 2 3 4 స్ట్రిప్స్ తెచ్చి 5 స్ట్రిప్స్ తెచ్చాను. ఇవి ఎండిపోయాక తీసేస్తావు కదా స్ట్రిప్స్. యాక్చువల్లీ తీయక్కర్లేదు, ఉంచుకోవచ్చా కావాలంటే. కాకపోతే ఏమన్నా నెయిల్స్ వేసుకున్నప్పుడు చూసుకోలేము. అమ్మా చెప్పు, ఏమైపోయింది? వర్క్ అయిపోయిందా? పైనుంచి రాసుకురా. ఎప్పుడు పోతాయో పండు. దాంతో వేసాక లెవెల్ చేస్తారనమాట. క్లీన్ చేసుకోవాలన్నమాట మంచిగా. ఇంట్లో ఆడుకొని బయట ఎండగా ఉందని
మొత్తం డిస్పర్స్ చేసేది అంతా ఎత్తుకోవాలి. ఇలా ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఇలా చీపురుతో రెడీగా ఉంటూ ఎత్తుకుంటా ఉంటే ఇల్లు నీట్గా ఉంటుంది అనమాట. మీ హౌస్ ఎప్పుడు నీట్గా ఉంటుంది అంటారు కదా. సో ఇదే వెనకాల వీళ్ళు ఆడుతూ ఉంటే వెనకాల ఇలా చీపురు పట్టుకొని క్లీన్ చేస్తూ ఉన్నారనమాట ఎప్పటికప్పుడు. అది వర్క్స్ అవి అయ్యాక మేము ఇంకా బయటకు వెళ్ళాం అనమాట. నెక్స్ట్ డే సాటర్డే తను వర్క్స్ చేసుకోవడానికి కావాల్సినవి ఉంటే హాన్బాగ్కి వెళ్ళొచ్చాక పిల్లలు ప్యాన్ కేక్స్ కావాలన్నారు. అది కూడా పెప్పా పిగ్ షేప్లో. ఇంకా వాళ్ళకి కావాల్సినవి వేసిస్తే మంచిగా డిన్నర్ తిన్నారు. సో ఇలా ఈరోజు వ్లాగ్ అయితే ఎండ్ చేశాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.